నుటయే పాపము. అనరాని మాటలు అనుటే అఘము. కనరాని చెడుగల్ల కాంచుటే పాపము. వినరాని మాటలు వెనుటే అఘము. చెడువాని చెలిమియే చేయుట పాపము. వేత్తల సంగతి విడుటే అఘము. అహము ఆశలతోన అరుగుటే పాపము. భ్రాంతులు కోర్కెలై బ్రతికి అఘము. పాడినీతి అహింసలు వీడి అఘము. కపట మపనింద ఈర్షయు కళ్ళలఘము. భక్తి విరక్తి నీతియు యుక్తి ప్రబలిహితము. వాస్తవానికి తినరాని బోనము తినుటయే పాపం అనే స్థితికి వచ్చినప్పుడు ఎక్కడైతే అధర్మముగా సంపాదించి తింటున్నామో అదంతా పాపం, సందేహం లేదు. సరే, అందరము పాపం చేసి కొద్ది గొప్ప తింటున్నాం, అది తప్పని కూడా కాదు. అది పోవాలంటే భక్తి పట్టాల్సిందే. ఈరోజు వ్యాపారం చేద్దామన్నా, ఉద్యోగం చేద్దామన్నా, ఏది చేద్దామన్నా అధర్మంగా నడవకుండా ఎవడు కూడా 90 పాలు తప్పించుకోలేకపోతున్నాడు. కలి ప్రభావం అట్లున్నది. పోతే తనకు గిట్టని ఆహారాల మీద అతిగా ప్రీతిగా పోతూ ఉంటాడు. సాత్వికాహారం అనేదానికి శుద్ధాహారం అనేదానికి చాలా 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 తేడాలు ఉన్నాయి. శక్తిని పెంచుకుంటూ, తెలివిని ఉంచుకుంటూ, శరీర తత్వాన్ని బాగా మలుచుకునేదానికి వాస్తవానికి సాత్వికాహారం అని కాయగూరలు ఇలాంటివి మాంసాహారం లేకుండా తినటం సత్యమే. కానీ యోగిక్ మెంటాలిటీ ప్రకారము నీకు శరీర శక్తి కోసము, రుచులు వీటి కోసం కాకుండా ఆహారము యోగ రీతిని అనుసరిస్తూనే మాంసం కూడా కొంత తిన్నా తప్పులేదని యోగం ఒప్పుకుంటుంది. కాబట్టి వీలంత వరకు శరీరాన్ని మందకొడిగా ఉంచుకోకుండా, ఒక విధమైనటువంటి మత్తుతనంలో ఉన్నటువంటి మాయలో పడి ఆలోచన విధానంలో తప్పులు తెచ్చుకోకుండా, తమో గుణంలో పోకుండా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఇంకోటి, అన్నం అంటూ అయినా ఆత్మకు తానంటూ, ఆత్మశుద్ధి అయ్యే అన్నం అంటూ. వాస్తవానికి అన్నమే చంపటానికి పెంపటానికి కూడా మహత్తులు చెప్పారు. మనం అనవసరంగా తింటూ ఆయుష్ను తగ్గించుకుంటాం అనేది 100కి 100 పాళ్ళు అనే మహత్తులు కూడా చెప్పారు. కానీ అసలు అన్నం లేకపోతే చచ్చిపోతాడు, ప్రాణశక్తి రాదు. ఒకవేళ మనసు ఉన్నా కూడా చచ్చిపోయినట్టే బ్రతికి ఉన్నా. ఆహార లోపం వల్ల మైండ్ పనిచేయకపోతే అంతా కూడా నిస్సత్వను, ఓ విధమైనటువంటి నిశ్చేతంతో ఉండి అసలైన బ్రతకలేడు. కాబట్టి మనము ఎక్కడైతే ధర్మముగా సంపాదించి తింటామో ఆ ఆహారం ఆత్మకి శుద్ధి తెస్తుంది. కానీ ఎప్పుడు శుద్ధి చేస్తుంది? నిజమైన ఆత్మశుద్ధికి ఆహారమైన అవసరం ఉంటే తినవచ్చు. కానీ ఆత్మశుద్ధి లేని వాళ్ళు ఆత్మశుద్ధిని పొందాలనే స్థితిలో అధర్మమైన ఆహారం తింటూ ఉంటే అది మాత్రం న్యాయం కాదని చెప్పేసింది. కాబట్టి ఆత్మకు అంటైతే అన్నానికి అంటవుతుంది. ఆత్మ ఏదైతే ఒప్పుకోదో అది నిజంగా నువ్వు అన్నాన్ని తింటే అన్నం కూడా అంటుగానే ఉంటుంది. నువ్వు పెట్టే ఆహారం ఎవరికైనా దానం చేసేటప్పుడు మంచిగా పెడితేనేమో వాడికి మంచిగా పోతుంది. తిట్టుకుంటూ కొట్టుకుంటూ పెడితే తిట్టుకుంటూ కొట్టుకుంటూనే పోతుంది. అందుకని ఆహార విధానంలో మనం ఎవరికి పెట్టినా ప్రేమతో పెట్టమంటుంది. స్వీకరించేది కూడా చిక్కుతోటి, అసహ్యముతోటి, పెట్టేవులేనేతోటి, అడిగినంత పెట్టలేదనే కాకుండా భిక్ష అడుక్కున్నవాడు పెట్టినంతలో తీసుకుంటే ఆహారములో మంచి ఉంటుంది. లేకపోతే వాడు దాని అమ్మటి చెడును తీసుకుంటూ ఉంటాడు. అంటే తినరాని బోనము తినుటయే పాపం. అంటే శుద్ధమైన జ్ఞాని ఏ ఆహారం తిన్నా వాడిని ఏం చేయదు. అందుకే వివేకానందుని ఎక్కడో పోయి మాంసాహారం అయ్యి తింటున్నాడని చెప్పుకొచ్చారు. వివేకానందుని మీద చాడీలు చెప్పారు చాలామంది. ఇతరవాడు చెడిపోయాడు, అతను భ్రష్టుడైపోయాడు, ఆడవాళ్ళతో కూడా తిరుగుతున్నాడని చెప్పారు. మరి ఆ విధంలో రామకృష్ణుడికి వస్తే మా నరేంద్రుడు ఎప్పుడూ తప్పడు అని చెప్పాడు. అది కూడా చెప్పాడు. వాడు పోయి గోమాంసం రెయ్యంబగులు తిన్నా వాడికి పాపం అందని చెప్పాడు. వాడు అతీతమైన మహత్తుడు కాబట్టి ఏది చేసినా ఏం కాదని చెప్పాడు. అది వేరే విషయం. మహత్తులకి ప్రేమతో ఏ పదార్థం ఇచ్చినా తింటారు, అది వేరే విషయం. ఎలాంటి పదార్థమైనా ప్రేమతో అయిపోతే తీసుకోరు. ఆత్మశుద్ధి కోసం మనం పోరాడేటప్పుడు అన్నశుద్ధి కూడా ఉండాలి. మనకి గిట్టని ఆహారము, సరిగా పక్కముగాని ఆహారము, పనికిరాని వాళ్ళు పెట్టిన ఆహారము, పనికిరాని వాళ్ళు తయారు చేసిన ఆహారము,
ఇలాంటివన్నీ కూడా వాస్తవానికి అక్కడ ఉన్న వస్తుశుద్ధి లేని ఆహారము, వాస్తవానికి ఇప్పుడు పాయిజనస్ ఆహారం ఎక్కువ తింటున్నాం. మన శరీర తత్వంలో అంతా కూడా పాయిజనస్ ఆహారమే ఎక్కువ తింటున్నాం. అన్ని కెమికల్స్తో ఉన్నటువంటి పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఇలాంటి వాటితో మన శరీరం అంతా కూడా వాస్తవానికి ఈరోజు నదీ జలాలు, నదిలో ఉండేటువంటి జలచరాలు, చేపలు కూడా పాయిజనస్ మెంటాలిటీతోనే నడుస్తున్నాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అందుకే మనకు వికృతమైనటువంటి రోగాలు, వికృతమైన తలపులు, వాస్తవానికి నిజాయితీ కూడా ఉండాలంటే ఉండలేని విధానము, పాయిజనస్ అయిపోయింది శరీరం అంతా. దేహానికి తిండి ఆహారం, మనసుకు తిండి మంచి బుద్ధిగల మాటలు, చేష్టలు అన్నీ కావాలి. రెండూ తప్పిపోయాం. తినటంలో రెండు రకాలు ఉన్నాయి. మనసు మంచిని కోరుకొని తినాలి, మంచి మాటలు తీసుకొని అరాయించుకోవాలి, మంచి నీతిని అరాయించుకోవాలి, చెడు భావాన్ని రానియకుండా తినాలి. మనసుకి ఆహారం ఏమిటి? మంచి. మనిషికి ఆహారం ఏంటి? మంచి ఆహారం. ఈ తినేటువంటి స్థితి మనం గ్రహించాలి. ఆ స్థితికి వచ్చినప్పుడు మనం యోగానికి సూట్ అవుతాం. అనరాని మాటలు అనుటే అగం. వాస్తవానికి ఈరోజు వాటర్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సత్యసాయి లోకోత్తరుడైన సద్గురు. ఎప్పటికీ సత్యసాయిని మన కర్మగాలి, మన ఆంధ్రులు పరమగా పాపులు కాబట్టి ఓ విధంగా ఆయన్ని విమర్శించే వాళ్ళు 150 మంది అయినా ఉన్నారు. ప్రపంచం మొత్తం సత్యసాయి గురువు అని పూజించే స్థాయిలో ఎప్పటికీ మన ఆంధ్ర రాష్ట్రంలో సత్యసాయిని అనవసరంగా ఏది కారణం లేకుండా, నిరూపణ లేకుండా, సాక్షిత్వం లేకుండా, ఆయన ఘనత ప్రపంచంలో ఎట్ట ఉన్నదో దాన్ని గుర్తించకుండా లేనిపోని మాటలు చెప్పేటువంటి స్థితి వింటున్నారు, వినదాన్ని ప్రచారం చేస్తున్నారు. ఎంత తప్పో చూడండి. అటనే మెహర్ బాబా మహర్షి, వివేకానందని, షిరిడీ సాయిని, అరవింద మహర్షిని ఈ ప్రజలు పనికిరాని మూక, కాకి మూక, కాకుల్లాగా వాళ్ళే తయారవుతూ అన్నారంట నిజమో కాదు అంటూ పనికిరాని ఎక్కడైతే చెబుతున్నారో వింటున్నారో అంతా పాపాత్ములే. కాబట్టి విషయానికి వస్తే మనం పొందాల్సిన స్థితి అనరాని మాట వినటము అంటే వినొచ్చేమో కానీ నిజమని నమ్మకూడదు. నమ్మినా నిజమైన ప్రూఫ్ అయినా అసత్యం అవసరమైతే కావాలంటే చెప్పుకోవటమే కానీ ప్రచారం చేయటం వల్ల ఆ పాపం సగం మనకు వచ్చిందని చెప్పారు. 100% సత్యం. దుర్మార్గుడిగా అవసరాన్ని బట్టి జాగ్రత్తగా వాడు దొంగ, వాడితో పోతున్నావు అని ఆ విధంగా సలహా ఇచ్చేటప్పుడు కాకుండా అనవసరంగా ఎప్పుడు దుర్మార్గుడిని మనం ప్రచారం చేస్తున్నామంటే పాపం మనకు వచ్చేసినట్టే. వాడి పాపం మనం తెచ్చుకుంటున్నామట. అందుకని అనరాని మాట వినకూడదు, అనకూడదు, విన్నా నమ్మకూడదు, నిజమై నమ్మినా కూడా ప్రచారం చేయకూడదు. ఇది సత్యం, మహాత్ములు చెప్పిన మాట. మనం ఎట్లాగా ఉన్నాం గుర్తుంచుకోండి. వాస్తవానికి ఎక్కువగా పనికిరాని ప్రచారాలు మహాత్ములకే ఉన్నాయి, మామూలు కాదు. వాస్తవానికి ఇంకొకడైతే బదాన్ని పడి ఏడవలసి వస్తుంది. అంత మహత్తరమైనటువంటి వాళ్ళని పరమ నీచంగా వర్ణించిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. ఆ స్థాయి తీసుకుంటే మహాత్ములు ఎంత కష్టపడ్డారో చూసుకోండి. కృష్ణుని ఏ విధంగా ప్రచారం చేశారు ఆ రోజు. ఈరోజు కృష్ణుడిని ఇతర వాళ్ళు ఎవరన్నా మతస్థులు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు చూడండి. రాముడు ఒక సామాన్య మానవుడి కన్నా పనికిరానివాడిగా చెప్పేవాడు ఎంతమంది ఉన్నారండి. ఇంకా దూరం పోతే దూషించేవాడు ఎంతమంది కానొస్తారో చూడండి. ఇదంతా ఏమిటనుకున్నారు? పనికిరానితనం. మనం ఎక్కడైనా ఎవరినైనా దూషిస్తున్నామా? లేదు, అవసరం లేదు మనకి. క్రీస్తుని, మహమ్మద్ని, వాళ్ళలో ఏదో మానవ సంబంధమైన లోపాలున్నా మనం దూషించాం. ఆ స్థాయికి వస్తే యోగములో అనరాని మాట వినటము తప్పే, అనటము తప్పే. ఆ విషయానికి రావాలి. కాబట్టి కనరాని చెడుగల్ల కాంచుటే పాపం. మనం ఎదురు చూస్తున్నాం. బాగా అర్థం చేసుకోండి. ఒకడు ఫొటోస్ తీస్తున్నాడు, అమ్మాయి ఫోటోలు తీస్తున్నాడు, దూరంగా చూస్తున్నాం. అలాంటిది సహించకుండా బయటికి పోవాలి. వాస్తవానికి గురువుగారిని ఒకటి తిడుతున్నాడు, గురువుగారిని చూసి చేత తాపాలు లేకపోతే అటు పోవాలి. అంటే కనరాని దృశ్యం ఏదైనా ఉంటే వాస్తవానికి చూడకూడదు. ఇంకా ఉన్నది, వాల్ పోస్టర్స్ ఉన్నాయి. వాటిల్లో ఉన్నటువంటి అట్రాక్టివ్ బేసిస్ శరీరతత్వాన్ని కంపోజ్ చేసే స్థితిని అట్రాక్టివ్గా చేసేదాన్ని ఎంత యోగి అయినా వద్దనుకున్నా చూడాల్సిన స్థితి వచ్చింది ఈరోజు. బయటకు పోతే ఏ పుస్తకం తెలిసినా పనికిరానటువంటి దృశ్యాలు, ఏ పుస్తకాన్ని తీసుకున్నా కానీ పనికిరానటువంటి సంఘటనలు. ఏం చేస్తాడు మానవుడు? బజార్లో పోతూ ఉంటే ఒక మంచి అర్ధనగ్నమైనటువంటి బొమ్మని చూడొద్దని ఓ విధమైనటువంటి కళ్ళని కమాండ్ చేసేటువంటి యోగి కూడా మోసపోతున్నాడు.
వద్దు అని చూడొద్దు అంటే అటే తీసపోద్ది మనసు. ఏం చెప్పలేక దానికి చెప్పాడు. వాటిలో ఉన్న భావాన్ని మూలంగా కట్ చేయమన్నాడు. అక్కడ స్త్రీ లేదు పురుషుడు లేదని చూడమన్నాడు. అప్పుడు నువ్వు కనరాని దృశ్యం చూసినా కూడా వాస్తవానికి ఎన్నో ఉన్నాయి. ఈరోజు టీచింగ్ మెంటాలిటీ వాస్తవానికి మనం ఇప్పుడు తగ్గిపోయింది. వెనక 20-30 ఏళ్ల క్రితం టౌన్స్లో కానీ ఎక్కడైనా కానీ విద్యార్థుల్లో కానీ ఆడపిల్లల్ని టీచింగ్ చేసేవాళ్ళు. చూడకుండా ఉన్నాం, చూసి కూడా ఊరకుండా ఉన్నాం. మన అమ్మాయి పోయినా కూడా మన అమ్మాయిని ఏం చేస్తున్నా కానీ చూడకుండా ఉన్నాం. వాస్తవానికి ఊళ్ళో ఆ విధంగా పెరిగి 10 ఏళ్ళకో 4 ఏళ్ళకో అందరూ కలిసి వాడికి బుద్ధి చెప్పే స్థాయికి రావాల్సిన స్థితి వచ్చింది. అంటే అర్థం ఏంటంటే సత్యాన్ని ప్రకటించేటువంటి విధానం కాక అసత్యాన్ని ఎక్కువగా చూడకూడదు, చూసిన దాన్ని ఎక్కువగా చెప్పకూడదు. అది యోగానికి ప్రథమ సూత్రం, మహత్తులు చెప్పిన మాట అది. కాబట్టి వినరాని మాటలు వినటే అకం. చెప్పుకున్నాం ఇంతకుముందే, ఏ మాటలు వినకూడదు. ఒకడు రామకృష్ణుని ఏదో అంటాడు. రామకృష్ణుడు కూడా భార్యతో ఉన్నాడా, సంసారమే చేశాడు అన్న వాళ్ళు కూడా చూశాను నేను. అంటే రామకృష్ణుడు అక్కడ తప్పు చేశాడని కాదు, బ్రహ్మచర్యం పాటించి శారదమ్మ రామకృష్ణుడు ఇద్దరూ భార్యాభర్తలు కాకుండా ఉన్నారనే ప్రశ్న ఉన్నా నేను డైరెక్ట్గా. అర్థం తప్పు చేసుకోకండి. అంటే అలాంటి ప్రచారాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఇది నాస్తిక మతం. రాక్షసులు వెనక రోజుల్లో రాముడు ఎందుకు పోయాడు? తాటగనేటువంటి రాక్షసు వచ్చి విశ్వామిత్రుని యొక్క యాగాలన్నీ చెడగొడుతూ ఉంటే, రాక్షసులు వచ్చి మాంసము రక్తం పడేస్తూ ఉంటే చంపుకోవాల్సి వచ్చింది. అంతకన్నా ఏం లేదు ఈరోజు. వాస్తవానికి ఆ రోజులు వేరు. ఈరోజు మనసును చంపుకోవాలి మనం. ఎవరిని చంపే స్థితి లేదు. మానవ రాక్షసులు ఈరోజు, ఆ రోజు ఎవడో రావణాసురుడు నరకాసురుడు ఉన్నారు. ఈరోజు వచ్చిపోయి 90 పాళ్ళు మానవులంతా రాక్షసులయ్యారు, నరకాసురుడయ్యారు, రావణాసురుడయ్యారు. ఇంకా చచ్చే ఎవరు బతుకుతారు? కాబట్టి బుద్ధిని చంపుకోమన్నాడు. తన బుద్ధిని ఎవడైతే చంపుకుంటాడో వాడే రావణాసురుని చంపుకున్నట్టు, తన పనికిరాన్ని ఎవడైతే చంపుకుంటాడో వాడే నరకాసురుని చంపినట్టు. జ్ఞానబోధతోటి, జ్ఞానం అనే ఖడ్గముతో మన హృదయంలో ఉన్న మలినాన్ని చంపుకోవటం అనే విధానాన్ని ఇప్పుడు ఆత్మతత్వం నేర్పుతుంది. మనుషులు చంపే స్థితి పోయింది. అర్థం చేసుకోండి, ఆ స్థాయి వచ్చేసింది అనమాట. కాబట్టి చెడువాని చెలివే చేయుట పాపం. బాగా అర్థం చేసుకోండి. మనసు ఓ విధంగా ఉల్లాసానికో కాలక్షేపానికో, లేకపోతే మనకున్న ఉదారత్వంతో చెడువాడిని కూడా ఏదో ఆదరించి వాడితో టీ తీసుకోవటము, టీ చేయటం అనేటువంటి ప్రకృతి ఎక్కువ కాలం వాడికి మన దగ్గర ఉంటున్నాడు కాబట్టి చేస్తూ ఉంటాం. వాడి డామినేషన్ ఎక్కువైతే మనం పడిపోయినట్టే. మన డామినేషన్ ఉన్నంత వరకు వాడితో ఏదైనా చెలిం చేసినా, మన ప్రభావం వాడి పడేటట్టుగా ఉండి వాడితో చెలిం చేస్తే, మన కాడ వాడి గుణాలన్నీ మర్చిపోయి మనతో మంచిగా ఉండి మనవాడిలాగానే ప్రవర్తించే స్థితిగా ఉంటే వాడితో చెలిమి చేయాలే. కానీ వాడితో కాలక్షేపానికి చెలిమి చేస్తే మన శక్తి పోతున్నట్టే. పనికిరాని వాడు మన కాడికి వచ్చి అబద్ధం ఆడకుండా మంచిగా ఉండి మనం చెప్పే విధానంలో బయట వాళ్ళకు ఓ విధమైన మంచిగా మారే స్థితిలో ఉంటే అలాంటి వాడితో ఓ విధమైనటువంటి కనెక్షన్ పెట్టుకోవటమే సత్యం. కానీ ఆశ్రమాల్లో కూడా బయట ఏం చేసినా కానీ ఇక్కడ ప్రేమతత్వంతో, సమతతోటి, అన్నిటితో ఉన్నటువంటి విధానంగా ఉన్నవాడే మళ్ళాంటి ఆశ్రమాల్లోకి రాగలడు. కానీ 1-2 సార్లు వస్తే మాత్రం ఇంకా రాలేడు. అందులో సందేహమే లేదు, గుర్తుంచుకోండి. ఇక్కడ ఉన్న విధానానికి ఇక్కడ ఉన్నంతసేపు అయినా కొద్దిగా మార్చుకునే మనసు కలవాడైతేనే ఈ స్థితిలో బయటకు కూడా కొద్దిగా ఆచరించే స్థితి అలవాటు చేసుకునేవాడైతేనే మనలాంటి ఆశ్రమాలకు వస్తాడు. లేకపోతే రాడు. సైట్ సీయింగ్ అసలు రాడు. ఎక్కడైనా మరి ఉన్నటువంటి గోళ్ళు ఎలాంటి వాళ్ళు సైట్ సీయింగ్ పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు, మీకు తెలుసో లేదో. వాడు సచ్చినా రాలేడు మనలాంటి ప్రాంతాలకి. మనం గొప్పగా గర్వంగా చెబుతుంది కాదు, మనం పోయే విధానం అలాంటిది. మనమంతా అట్లా పోతున్నాం, అందులో సందేహం లేదు. అందుకు మనం ఎందుకు చెప్పుకున్నాం ఇంత పబ్లిక్గా? రేపు ఈ స్పీచ్ ఇంకొకరు కూడా ఉంటారు. ఎందుకు చెప్పుకుంటున్నాం ఈ స్పీచ్ ఇంకొకరిని? మనల్ని ఎక్కిరించే తిట్టుగా చెబుతున్నామా? ఉన్న సత్యాన్ని ప్రకటించుకుంటున్నాం. అర్థం కాల. కాబట్టి విషయానికి వస్తే మనం ఏం చేయాలి? చదివాని చెలిమి చేయటం పాపం. వాడికేదో మన బంధువులు వాళ్ళని తీసుకొని ఎత్తుకోవటం కాదు, మనతో వాడు కనెక్షన్ పెట్టుకున్నాడంటే మంచి చేయడానికి పనికొచ్చే ఉపకరణగా మారితేనే వాడితో స్నేహం చేయాలి. లేకపోతే మన కాడికి వచ్చి వాడి గుణాలన్నీ మారి ప్రతివాడితో మంచిగా ఉంటేనే స్నేహం చేయాలి. అది వేత్తల సంగతి విడుటి అఘం. బాగా అర్థం చేసుకోండి. గురువుల్ని 20 ఏళ్ళ దాకా ఉంచుకొని వాడి మీద ఇంత గుదిబండి లేచిపోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు.
రమణ మహర్షిని ఎంతో 20 ఏళ్ళ దాకా సేవ చేసిన వాళ్ళు కొందరు, ఆయన మాకేమీ చెప్పలేదు, ఆయన కాడ ఏమీ లేదు, మౌనం తప్పితే ఏముంది ఆయన కాడ అని ప్రచారం చేస్తూ ఎవరైనా ఆయన చూడటానికి పోయే వాళ్ళని కూడా పిలిచి పిచ్చోళ్ళలో ఆయన కాడ ఏముందరో ఇంకో చోట ఒక ఆయన ఉన్నాడు బాగా మాటలు చెబుతాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మహాత్ములు కాడ ఉండాలంటే పశువులో ఎంత ఆనందంగా ఉంటుందో కొంత దూరం పోయే తర్వాత అంత ఆందోళనగా ఉంటుంది. ఎంత ఆందోళనగా ఉంటుందో అంత ఆనందం వస్తుంది. మళ్ళీ తర్వాత పోయిన తర్వాత మళ్ళీ అంత ఆందోళన వస్తుంది. గుర్తుంచుకోండి. ఇట్లా ఆందోళన ఆనందం వచ్చేటప్పుడు ఒక స్థాయికి వచ్చేటప్పుడు శూన్యం వస్తుంది. ఇక్కడ ఏమి లేదంటాడు. ఇంకా పోతే వాడి గుణాలు బయటకు వస్తాయి. వ్యతిరేకిస్తాడు, విమర్శిస్తాడు, నిందలు మోపుతాడు, పోతాడు. ఇది సత్యం అన్నమాట. వాడికి కావాల్సింది ఇక్కడ దొరకదు. వాళ్ళకి కావాల్సినట్టు వాడికి ఏమున్నదాన్ని కూడా మనం ఉపకొట్టాలి. మనం చెప్పినట్టు అంతా కూడా వాడు గొప్పవాడని ప్రదర్శించాలి. వాడికి కావాల్సినటువంటి క్యారెక్టర్ని మనం మేకప్ చేయాలి. లేకపోతే ఉండడు. అవసరం లేదు, అతనికి అవసరం లేదు, మనకు అవసరం లేదు. ఇది మేకప్ కోసం ఒరిజినల్గా ఉన్నటువంటి రూపాన్ని చూపుకోవడానికి ఉన్న ప్రవృత్తి ఇది. ఏమున్నది? ఒక ఆయన వస్తాడు, నేను అది చూశాను ఇది చూశాను అంటాడు. అదేముంది ఆయన అనుకో, ఇంకా మన కాడికి రాడు. నేను చెప్పింది నా కోసం కాదు కదా, మహత్తులు చెప్పే మాట చెబుతున్నా. ఈయన పనికి రాడు, ఇంకోసారికి పోతాడు. నేను ఇది చూశాను, కైలాసాన్ని చూశాను, వైకుంఠాన్ని చూశాను అంటాడు. అబ్బా నువ్వు గొప్ప అంటాడు. ఈ మధ్య ఒక ఆయన గురించి విన్నాను. ఎక్కడో పోతే ఆ ఉత్తరాదిలో కాశీకాడలో ఒక ఆయన అవధూతలాగా కూసిపెట్టుకొని ఏదో ఉన్నాడు. ఈయన పోయి అక్కడ పోయి దండ పెట్టగానే అవధూత ఆయాహాయ అన్నాడట. అప్పటి నుంచి ఈయన అవధూత అయిపోయాడు. ఎవడు బట్టి నేను అవధూతనని చెప్పుకుంటున్నాడట. చూసావా నన్ను అవధూత అన్నాడని నన్ను అవధూత పూజించమంటాడట. ఆయన ఎవరు? మహత్తుడే. ఇక్కడ చెప్పారు ఎవరు. ఇంకెప్పటి నుంచి ఎవరితోన్నా తగాదు పెట్టుకుంటాడు. నేను అవధూత, నా సంగతి తెలుసా లేదా అంటున్నాడట. అలాంటి రకాలన్నీ ఉన్నారు ఇక్కడ. అర్థం కాలా? కాబట్టి విషయానికి వస్తే అది తప్పు అన్నమాట. వేత్తల సంగతి విడ్డుటి అఘం. వాళ్ళు వేత్తలు నీకు అనంతంగా కానొస్తారు. మహత్వుల యొక్క గురుభావం మెరుగుకుండిన గురువును తానేమి ఎరుగు గురిలే కొన్నాను, గురువుల మర్మము తెలియరు, గురువులు గురు నిర్గణములు గోప్యము సిద్ధ అంటాడు బ్రహ్మంగారు. శ్రీ గురు పదములు పుట్టి బాహుత త్రివిధ ప్రసాద భక్షకుడైతే యోగంబు చేయనేటికి యోగులలో నుండునతడు యోగ్యుడు సిద్ధ. నీవు గురువుని ఎంతగా నమ్మి నిర్మలంగా ఏమీ లేకుండా ఉన్నావు, అంత నీకు వస్తుందనేది 100% గ్యారంటీ. గురువు కాడ పేసి పెట్టుకొని పొరలు పెట్టుకుంటే ఆ పొరలు కానీ నిలుస్తావు, అందులో సందేహం లేదు. మరి నిజమైన గురువు ఉన్నాడా అనే ప్రశ్న నీకు అడుగుతున్నావు. నిజమైన గురువు నీకు కానరాడు. నువ్వు గట్టిగా వదులుకున్నప్పుడు కానొస్తాడు. నీకు అవసరపడి నువ్వు నిజంగా వదులుకుంటే నీకు కానొస్తాడు. ఎదురుగా మంచివాడైనా కాడ కానరాడు. ఎందుకంటే నువ్వు వదులుకోవాలా, కిటికీ తెరవాలా, లోపలికి సూర్య కిరణాలు ఎట్లా వస్తాయి అర్థం చేసుకోండి. కాబట్టి గురువుని నువ్వు కనుక్కోవటం చేత కాదు. నిన్ను నువ్వు గురిపెట్టి మాలుగో, నీకు వచ్చేస్తాయి. ఎక్కడైనా అంతే. ఇక్కడ సరే 90 పైసలు గురువులు ఉన్నారు, 60 పైసలు గురువులు ఉన్నారు అంటే తెలిసిన విధానంలో 10 పైసలు గురువులు ఉన్నారు. ఈరోజు 10 పైసలు నేర్చుకొని 100% తెలుసుకునే గురువుల కాడికి పోయి వ్యర్థమవుతున్నాం. మీరు మంచి శిష్యులు, మీరు మంచి సాధకులు, వీళ్ళు చాలామంది ఉన్నారు. కానీ 10 పైసల కాడికి పోయి అక్కడ భ్రష్టులైపోతున్నారు అసలు విషయం వస్తే. కాబట్టి అసలైన వాళ్ళని వెళ్ళకూడదు, మంచి వాళ్ళని వెళ్ళకూడదు. మహాత్ములు అవధూతలు మీరు వినే ఉంటారు. వాడికి ఆడిపోతే తన్నులు తిట్లే. అది కూడా నిజం కాదు, బాగా గుర్తుంచుకోండి. కొంతవరకు పాలిష్ అవుతాం. మనస్సుని వంగగొట్టి మంచి నడవడి నేర్పేవాడు అసలు గురువు. చిన్న చిన్న కోరికలు ఆరోగ్యాలు తీర్చే అవధూతలు నిజమైనటువంటి బోధకులు కాదు. వాళ్ళలో మంచి శక్తి ఉన్నా మనం అవగాహన చేసుకునే మంచిని మనకి నేర్పలేరు వాళ్ళు. కాబట్టి నిజమైన వేత్తల కాడికి పోవాలి. సత్యాన్ని ప్రకర్షించి మనకి నిరూపించే వాళ్ళ కాడికి పోవాలి. మన హృదయ సిద్ధిని చెప్పి అనుష్ఠానాన్ని అనుష్ఠింపజేసే వాళ్ళకు కావాలి. తత్వాన్ని ఉన్నంత వరకు పాయపాయలుగా చెప్పి తన అనుమానాలను తీర్చేవాడుగా కావాలి. ఇది సత్యం. కాబట్టి ఆ స్థాయికి ఎదిగితే ఆశలహమతోన అరుగుటే పాపం, ఆశ కన్నా దుఃఖం అతిశయించకలేదు. సృష్టి మొత్తానికి ఏది విరోధం అంటే అహంకారమే, ఏది ఇబ్బంది పెడుతుందంటే ఆశ. మరి అట్లా పిల్లల్ని భార్యల్ని పోషించుకోవాలి. ధర్మంగా వాటి కోసం పోరాడితే ఆశ అంటారు. వాస్తవానికి ఆశ లేని బ్రతకలేవు. ఆశ అంటే కావాలనే కోరికలో నిరంతరం ఉంటాం. కానీ దుర్మార్గంగా ఏదో కావాలనే ఆశ దురాశ. ఏమీ అందటం లేదనేది నిరాశ. ఉన్నదాన్ని 10 రూపాయలు రావాలంటే వస్తే ఇంకా 100 రూపాయలు రావాలనేది పేరాశ. ఆశని నిర్మలంగా ఉంచుకొని
మన బాధ్యతలు నిర్వహిస్తూ దేవుడిచ్చిన దాని వరకు నిజంగా తృప్తి పడేవాడు, ఆశలు ఉన్నవాడు కాదు. నేను దైవానికి సంబంధించిన వాడిని, నేను సత్యాన్ని ఎప్పుడూ కూడా పోకూడదనే అహంకారం లోపల సాత్వికం పెట్టుకొని సత్యాన్ని ప్రసారం చేస్తూ నా మాటలు వినండి, నేను చెప్పినవి చేయండి అని చెప్పుకునే విధానంలో అహంకారం ఉండదు. కానీ దురహంకారంతో దేహభావమే నిజము, దేహమే సత్యము, ఆత్మ లేదు, నా పొయ్య తమోను రజోగుణాలే నిజమైన మార్గాలు, సృష్టిలో మంచి లేదు, చెడు లేదు, సాగుబాటే గొప్పతనము, దుర్మార్గమైన తప్పు లేదు, అవకాశవాదమే గొప్పది, ఒకరిని పీడించి తిన్నదైనా గొప్పదే, హింస చేసినా గొప్పదే అనేటువంటి మాటలు ఉండేటువంటి విధానం అంతా అహంకారం. ఆ అహంకారాన్ని ఎవడైతే వేడడో అది పాపమే. అట్టనే భ్రాంతులు కోరికలు బ్రతికి అఘం. భ్రాంతి మనకి, మనం కొత్తగా ఎవడైనా స్నేహితులైతే వీడు మంచివాడు అనుకుంటాం, భ్రాంతిలో పడ్డాం, 2 ఏళ్ళకి 4 లక్షల అప్పు తీసుకుని ఎగిరిపోతాడు. అర్థం కాలా? కోరికలు ఉన్నదాన్ని మనం వచ్చిన దాని ప్రకారంగా నడుచుకోలేక, కోరికలతోటి మనకు శక్తి లేక, ఆదా ఉన్నా కానీ అప్పులు చేసి, అది చేసి ఇది చేసి, ఆడంబరాలతోటి లేనిపోయినటువంటి అహంకారము, భ్రాంతులతో, హంగులతోటి, కోరికలతో అంతా కూడా జీవితాన్ని పోగొట్టుకునే స్థాయికి వచ్చాం. దేవుడు ఇచ్చిన దాన్ని ఆనందంగా పడక, శరీరాన్ని అన్నిటినీ కూడా ఏదో షోకు చేసి పోదామనే విధానంతో బట్టలు, హంగులు ఇవన్నీ చూసుకొని కోరికలతో సతమతయ్యి అప్పులు పాలయ్యి, లేకపోతే జీవితాన్ని భ్రష్టుపరుచుకొని జీవితంలో అపప్రదమైనటువంటి కోరికల విధానంతో నష్టపడుతూ, త్రాగెరవుతూ, జోదరవుతూ ఈ విధంగా పోయేటువంటి స్థితిని కూడా అఘం, పాపం. పాపం అంటే ఏమిటి? ఎదురుగుండగానే దుఃఖాన్ని తెచ్చేది, సచ్చిన తర్వాత నరకలోకాన్ని ఇచ్చేది, మళ్ళీ పనికిరాని జన్మలను ఇచ్చేది, అదే పాపం. అర్థం కాలా? కాబట్టి పాడి అహింసలు వీడి నీతి వీడి అఘం. ధర్మం ఉండాలి, నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి, దయ ఉండాలి. ఇలాంటివన్నీ లేకుండా ఉన్నవాడు పాపి, అందులో సందేహం లేదు. ఇవన్నీ వివరించి చెప్పుకోవాలంటే చాలా దూరం పోతూ ఉంటుంది. కపటం అపనింద ఈర్ష్యయు కళ్ళలగము. ఈర్ష్య, అసూయ, కపటము, డంబము, దర్పము, రాగము, ద్వేషము, నింద, అపార్థము, కళ్ళ ఇవన్నీ కూడా పాపం. మనోవికాసాన్ని చెడగొట్టి, మనోవిశాలతను చెడగొట్టి, మనసుని ఒక చిన్న ఖైదీగా మార్చి, మనిషిని ఇరుకు పెట్టి ఒక విధమైనటువంటి పనికిరానితనంగా మార్చేస్తాయి. ఇవన్నీ అవి అంతా పాపమే. పాపం అంటే చెడు భావాలు పాపం, చెడు కర్మలు పాపము, చెడు యొక్క చేష్టలు పాపము, చెడుని ఎప్పుడు కూడా ఆచరించి పాపము, హింస చేయటం పాపము, ఒక జ్ఞానేంద్రియాలని చెడు కోసం ఉపయోగించుకోవటం పాపము, దేహాన్ని అనవసరంగా అధర్మంలో ఉంచుకోవటం పాపం, నీతి తప్పటం నిజాయితీ తప్పటం పాపం, కళ్ళ కపటాలు పాపం, ఇవన్నీ పాపాలు. ఒకరిని నిందించటం పాపం, ఇవన్నీ కూడా పాపాలు. కాబట్టి ఆఖరికి ఏమన్నాడంటే భక్తి ఉండాలి, అంతా దైవ పదార్థం అనేటువంటి ప్రేమతత్వంతో, అందరినీ బాగా హితము కోరే భావముతో, విరక్తి, భూలోకంలో ఉన్న సుఖాలు కానీ, ఇంకా ఇతర పరలోకాల్లో, ఇతర స్వర్గాల్లో ఉన్న సుఖము కానీ నిజము కాదు, దేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటి భావముతో ఆశలను తెగేసుకొని, కోరికలను తెగేసుకొని ఉన్నదే విరక్తి. వివేకము కలవాడు విరక్తి కలవాడు. అలాంటి వాడు నీతితో బ్రహ్మజ్ఞానాన్ని యోగముతో పొంది ఎప్పుడైతే ఆత్మజ్ఞానిగా మారి పరోపకారిగా మారుతాడో అది తనకు మేలు, ప్రపంచానికి మేలు. విశ్వరూప ఓం కృష్ణ శ్రీ వెంకటేశ ఓం.